బుడమేరు కాలువకు పడ్డ గండ్లు పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. బుడమేరుకి 3 ప్రాంతాల్లో గండి పడటం వల్లే విజయవాడలో చాలా ప్రాంతాలు నీట మునిగాయన్నారు. కాలువకు గండ్లు పూడ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్లనంటున్న నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కాలువకు పడ్డ గండ్లు పూడ్చే కార్యక్రమంలో అధికారులు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అయితే ఇప్పుడే ఈ ప్రదేశానికి మంత్రి నారా లోకేష్ వచ్చి పరిశీలన చేసిపోయారు. నీటిపారుదల శాఖ మంత్రిని స్వయంగా దగ్గరుండి ఈ గండ్లు పూడ్చే కార్యక్రమానికి బాధ్యత అప్పగించారు. ఎందుకంటే ఈ గండ్లు పూడిస్తే తప్ప ఇప్పటి వరకు ఉన్నటువంటి విజయవాడలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రదేశాలన్నీ కూడా బయటపడాలంటే ఇక్కడ ఉన్న ఈ గండ్లన్నీ వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలి. ఎందుకంటే ఇప్పటికే పలు ప్రాంతాలను ముంచెత్తుతున్నటువంటి వరద, ఈ వరద ప్రవాహం నుంచి ప్రజలను రక్షించాలంటే మాత్రం ఈ గండ్లు పూడ్చినట్లయితే వెంటనే అక్కడ నీటి మట్టం తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అయితే ఈ కార్యక్రమాలు మాత్రం వేగవంతంగా ఇక్కడ మనం చూసినట్లయితే దాదాపు 4-5 ఇటాచీలతో పాటు జేసీబీలు వేగంగా ఇక్కడ పనులు చేస్తున్నాయి. అంతే మనతో మాట్లాడడానికి ఇక్కడ మినిస్టర్ గారు ఉన్నారు. వాటిని తెలుసుకున్నాం చూస్తున్నాం. ఎందుకంటే సార్ ప్రధానంగా చూస్తున్నాం ఉదయం నుంచి కూడా ఈ గండ్లు పూడ్చే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. సో ఎప్పటి వరకు మనం పూడ్చగలుగుతున్నాం? పనులు ఎలా జరుగుతున్నాయి సార్? ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి 200 మీటర్ల పైబడి ఏదైతే 3 గండ్లు ఈ లెఫ్ట్ బండ మీద పడ్డాయి, అదేవిధంగా రైట్ బండకు సంబంధించి ఒక 7 గండ్లు, మొత్తం 10 గండ్లు పడినటువంటి పరిస్థితి. దురదృష్టం ఏంటంటే ఆ గండ్లు పూడ్చడం అంటే దానికి ఏదైతే రోడ్స్ కానీ అదేవిధంగా అప్రోచ్ ఏదైతే బ్రిడ్జెస్ ఏదైతే అవి కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఆ బ్రిడ్జెస్కి అప్రోచ్లు వేసుకోవడం, మళ్ళీ తర్వాత కొత్తగా రోడ్డు కూడా ఫామ్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. కింద కూడా బ్లాక్ కాటన్ సాయిడ్ అవడం వల్ల లోడ్ బండి వస్తుంటే దిగిపోవడము, ఒరిగిపోవడం జరుగుతుంది. మళ్ళీ దాన్ని ఎప్పుడు కూడా కరెక్ట్ చేసుకుంటూ మరి అతి కష్టం మీద ఇప్పుడు మొదటి గండిని అయితే కొంతమేర మనం పూడ్చగలిగాం. ఇప్పుడు రెండవ గండి పూడ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దగ్గర 3-4 ఏజెన్సీలు పెట్టుకుని డిఫరెంట్ యాంగిల్స్లో మల్టిపుల్గా వర్క్ చేస్తున్నా కూడా సింగిల్ వే కావడం, అది కూడా బ్లాక్ కాటన్ సాయిల్ అవడం, ఇంకొక పక్కన రాత్రి కూడా గట్టిగా వర్షం పడి మళ్ళీ మొదటికి రావడం, ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా అధిగమించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఈ గండిని పూడ్చేటువంటి పనుల మీద. అదేవిధంగా లోకేష్ గారు కూడా స్వయంగా వచ్చి ఆయన కూడా మా అందరితో కూడా మాట్లాడడంతో పాటుగా ఏజెన్సీలను కూడా ఇంకా 2-3 బయట ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ పంపించి ఆయన కూడా శ్రద్ధ పెట్టి ఎవ్రీ 1 అవర్కి ఎంత మీటరు ఫిల్ చేయగలిగాం, ఎంత హైట్ చేయగలిగాం అనేది ఆయన ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే డ్రోన్స్ను కూడా పెట్టుకుని దాని క్యాలిక్యులేషన్ కూడా, అంటే ఎంత విడుతుంది, ఎంత దాన్ని మనం ఫిల్ చేయాలి అన్నీ కూడా డ్రోన్స్ ద్వారా కూడా ఐడెంటిఫై చేసి దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఎన్ని క్యూబిక్ మీటర్లు అవసరం అవుతుంది అన్నీ కూడా పర్ఫెక్ట్గా వెళ్తూ ఉన్నాం. కాకపోతే ఒక వాతావరణం అనుకూలించకపోవడం, కొంత దారి తెన్ని లేని ప్రాంతంలో ఈ యొక్క గండ్లు పడడం వల్ల కొంత ఆలస్యం అవుతుంది. ఏదేమైనా ఇవి పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉండి ఇది పూర్తి చేసే బాధ్యత అయితే తీసుకుంటాం తప్పనిసరిగా. సో గండ్లు పూడ్చే బాధ్యత తీసుకున్నాం. ఎన్ని గంటలైనా ఎంత సమయమైనా సరే తాను ఇక్కడే ఉండి పనులన్నీ కూడా పూర్తి చేస్తానని మంత్రి రామానాయుడు అంటున్నారు. కెమెరామ్యాన్ చంద్తో రమేష్.